జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయి? త్రీ కలర్స్ కదా. కాషాయం రంగు త్యాగానికి గుర్తు, తర్వాత తెలుపు రంగు వచ్చేసి శాంతికి, అంటే దేశంలో ఉన్న కులమత భేదాలు ఏవీ లేకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరైనా అందరి మధ్యలో ఐక్యమత్యంగా ఉండాలి, శాంతంగా ఉండాలని తెలిపేదే తెలుపు రంగు. కింద ఆకుపచ్చ రంగు ఉంది కదా, అది సస్యశ్యామలానికి గుర్తు, అంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ కడుపు నిండా తిండి దొరకాలి, అంటే పంటలు బాగా పండాలి అని దానికి సూచిగా ఆకుపచ్చ రంగు ఉంటుంది. జెండాలో ఉన్న 3 రంగుల గురించి, అలాగే అశోక ధర్మ చక్రం, జెండాల మధ్యలో బ్లూ కలర్ లో చక్రం ఉంటుంది కదా, ఆ చక్రంలో మొత్తం 24 పుల్లలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 24. అంటే అది ఎల్లప్పుడు కూడా 24 గంటలు, మనకి 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఎట్లయితే ఉంటాయో మొత్తం కలిపి 24 గంటలు కూడా ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని పాటిస్తూ ఉండాలి అని తెలిపేది అశోక ధర్మ చక్రం. ఆ మొత్తం దాని గురించి వివరిస్తూ రండి పిల్లల దండ ఎగరేస్తామంటూ మన 5th క్లాస్ పిల్లలు పాడిన పాట బాగుంది కదా. అందరూ ఒకసారి వాళ్ళు ఎంకరేజ్ చేసి క్లాస్ పట్టండి. ఓకే, ఈరోజు మన స్కూల్కి స్పెషల్ గెస్ట్గా వచ్చేసిన సునందారాయణ మేడం గారికి థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కూడా ఇలాగే వస్తున్నారు, మా పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే ఓకే 1 minute. ఇక వీళ్ళు ఇక్కడ పిల్లలు హామ్ హోంగే కాల్ డాన్స్, మరి అప్పటి వరకు గ్రూప్ ఫామ్.